చదువు నేర్పించిన గురువు దైవంతో సమానం అని మనం కొలుస్తూ ఉంటాం కదా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ పాడ్కాస్ట్. ఈరోజు నాతో ఉన్నటువంటి గెస్ట్ చాలా 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 స్పెషల్ పర్సన్. ఎందుకంటే ఒక గొప్ప విద్యావేత్త. అంతేకాకుండా ఆయన గురించి మాట్లాడాలంటే ఐఐటి అనేది మెడ్రాస్ ఐఐటిలో కంప్లీట్ చేసుకున్న తర్వాత, మాస్టర్స్ చేసిన తర్వాత డెలైట్లోకి వెళ్ళి జాబ్ కూడా చేయడం జరిగింది యుఎస్లో. సీన్ కట్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి ఇండియాలో బోలెడన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడంతో పాటు విద్యారంగంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన ఏర్పరచుకోగలిగారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన చదువుకోవడం, ఆయన ఒక స్థానానికి విద్య ద్వారా రికగ్నిషన్ పొందడం కాకుండా ఎందరో స్టూడెంట్స్కి ఆయన ఒక మంచి జీవితాన్ని కూడా ప్రసాదించారు. అందుకనే అంటున్నాను కదా, గురువుని మన సంస్కృతిలో దైవంతో సమానం అని. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్గా ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇలా ఎన్నో ర్యాంక్స్ సాధించడంతో పాటు శరత్ చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ డైరెక్టర్గా 100 లోపు ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించినటువంటి సంస్థ మన శరత్ చంద్ర అకాడమీ. ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్లో నీట్ అండ్ ఐఐటికి సంబంధించి మన శరత్ చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీలో ఎలాంటి కోచింగ్ ఇస్తారు, ఏ రకంగా స్టూడెంట్స్ని మౌల్డ్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి విద్యా సదుపాయాలు ఏంటి, అన్నిటి అంశాల గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. బిఫోర్ వి గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్, ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఒక అకాడమిక్ డైరెక్టర్ అవ్వడం కాకుండా నార్మల్గా మనకి గవర్నమెంట్ కాలేజెస్లో, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలందరికీ కూడా అవగాహన సదస్సులు నిర్వహించడం ఆయన ప్రత్యేకత. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్కి వచ్చి చదువుకోవడమే కాదు, పిల్లలు ఎక్కడున్నా సరే వాళ్ళకి అవగాహన లేక ఇవాళ బోలెడని ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఆ తపన, తృష్ణ అన్నీ కలిపితే హీఈస్ నన్ అదర్ దాన్ శరత్ చంద్ర గారు. నాతో పాటు ఇవాళ మన స్పెషల్ పాడ్కాస్ట్లో గెస్ట్గా ఉన్నారు. శరత్ చంద్ర గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నా షోలో మీతో కలిసి మాట్లాడడం. నాకు హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. వండర్ఫుల్ సార్. ముందుగా మీరు ఐఐటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మీ అకాడమీలో కూడా మిగిలిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా ఐఐటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఐఐటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మీకు ప్రత్యేకంగా స్టూడెంట్స్ని ఐఐటి కోసం ప్రిపేర్ చేయడానికి ఏమైనా ఎక్స్ట్రా అడిషనల్ అడ్వాంటేజ్ లాగా కనిపిస్తుందా సార్? ఖచ్చితంగా. నేను ఇంటర్మీడియట్లో ఐఐటికి ప్రిపేర్ అయ్యాను. ఐఐటి మెడ్రాస్లో సీట్ వచ్చింది నాకు. అక్కడ బీటెక్ చేస్తుండగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాలాగే ఎవరైతే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారో వీళ్ళందరూ కూడా ఐఐటిలో ర్యాంక్ సాధించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో చాలా మంది ఏమనుకుంటామంటే, ఐఐటి ర్యాంక్ రావాలంటే బాగా ఇంటెలిజెన్స్ ఉండాలి, 10th క్లాస్ దాకా బాగా చదువుకొని ఉండాలి, లేకపోతే ఎక్కువ ఎగ్జామ్స్ రాయాలనుకుంటారు. బట్ ఇవన్నీ నిజం కాదు. మనం చదువుకున్న కొన్ని బుక్స్ అయినా కూడా, ఎగ్జామ్స్ తక్కువ రాసినా కూడా ప్రతి కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. ఇది అర్థం చేసుకున్నాను నేను. అయితే నేను ఐఐటి మెడ్రాస్ బీటెక్ చేయడమే కాకుండా శరత్ చంద్ర ఐఐటి మెడికల్ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత నేను మా ఫ్యాకల్టీలో ఎక్కువ మందిని ఐఐటియన్స్ తీసుకున్నాను. చాలా మంది, నేను అయితే ఐఐటి మెడ్రాస్ నుంచి వచ్చాను, చాలా మంది ఐఐటి ఢిల్లీ నుంచి, ఐఐటి ముంబై నుంచి బీటెక్ చేసి ఒక 10 to 15 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకున్నాను. దానికి కారణం ఏంటంటే, ఎస్ నా దగ్గర ఎంఎస్సీ చేసిన వాళ్ళు, పిహెచ్డి వరకు ఉన్నారు, ప్రొఫెసర్. వాళ్ళకు కూడా ఈక్వల్ గా స్టఫ్ ఉంటుంది కదా సార్? మీరు చెప్పింది కరెక్టే. ఖచ్చితంగా నాలెడ్జ్ వైజ్ గా అందరు సేమే. అంటే ఖచ్చితంగా ఐఐటికి వాళ్ళే నాలెడ్జ్ ఎక్కువ ఉంటే చెప్పడం కరెక్ట్ కాదు. ఎంఎస్సీ పిహెచ్డి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. మన ఫ్యాకల్టీ కూడా ఆ మిక్స్ ఉంటుంది, కాంపోజిషన్ ఉంటుంది. కానీ ఐఐటియన్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి నాలెడ్జ్ తో పాటు ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జామ్ క్లియర్ చేసే ఆ న్యాక్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళలో ఎగ్జామ్ ఎవరికైనా తెప్పించవచ్చు, ర్యాంక్ సాధించాలని కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. వేరే ఎంఎస్సీ వాళ్ళకి ఏంటంటే, నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఈ ఎగ్జామ్ ర్యాంక్ సాధించాలంటే మెరిట్ అయి ఉండాలి అని ఒక అపోహ ఉండొచ్చు ఎక్కువగా. సో మన దగ్గర ఉన్న మిక్స్ ఆఫ్ పీపుల్లో ఐఐటియన్స్ ఎక్కువ ఉండడం వలన, బహుశా దానివల్లనే మన దగ్గర యావరేజ్ స్టూడెంట్ కూడా ర్యాంక్ బెటర్గా వస్తుంటుంది. అండ్ స్టూడెంట్స్ కూడా ఫ్యాకల్టీ ఎలా చూస్తారంటే, ఎస్ వీళ్ళు కూడా ఐఐటి ర్యాంక్ సాధించారు, సక్సెస్ఫుల్ క్యాండిడేట్సే, దే లుక్ అప్ టు దెమ్. ఎస్ ఎగ్జాక్ట్లీ, దే లుక్ అప్ టు దెమ్. సో వాళ్ళు మనకు టీచ్ చేస్తున్నారు, సో వాళ్ళని మనం ట్రస్ట్ చేయొచ్చు కంప్లీట్ గా. మనం వాళ్ళ దారిలో వెళ్తే మనకి ర్యాంక్ వస్తుంది, నమ్మకం వస్తుంది. పర్ఫెక్ట్ సార్. దానివల్ల నేను ఐఐటియన్స్ ప్రిఫర్ చేస్తుంటాను మేడం ఎక్కువగా. గాట్ ఇట్ సార్, ఎక్సలెంట్. సార్, ఇప్పుడు ఎవరికైనా సరే ఐఐటి, నీట్ ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ పెద్ద పెద్ద కాలేజెస్, ఐఐటి పలానా చోట నుంచి చేసాం, నీట్ పలానా అంటే ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, జిప్మర్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రెస్టీజియస్ కాలేజెసే మైండ్లో ఉంటాయి. కానీ మీరు ఎక్కువగా జనరల్ నార్మల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా ఎంఫసైజ్ చేస్తారు అని విన్నాం. వై ఇస్ ఇట్ సో? ఎవరికైనా ఏం పెద్దదే ఉంటుంది కదా. లేదు, కరెక్ట్ మీరు చెప్పింది. మీరు అన్నట్టుగా ఏమవుతుందంటే, మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ఎక్కువగా, పేరెంట్స్ కూడా ఐఐటి జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు.
ఐఐటి మిస్ అయితే ఎన్ఐటికి వెళ్తారు. ఎన్ఐటి మిస్ అయితే వాళ్ళ మైండ్‌లో ఐఐటి, ఎన్ఐటి మిస్ అయితే ఇంకా ప్రైవేట్ కాలేజెస్ మంచిగున్నాయి గదా! వెళ్దాం అనుకుంటారు. ఓకే. కానీ ఇండియాలో ఇంజినీరింగ్ కాలేజెస్‌లోనే ఐఐటీస్, ఎన్ఐటీస్ అవే రేంజ్‌లో మంచి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓహ్! ఐఐఎస్‌సిఆర్స్ ఒక గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే. దానికి జేఈఈ ద్వారా వెళ్ళొచ్చు. ఐఐటి అనే ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు. కానీ ఓకే. మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా కూడా ఈ ఐఐటి ఎగ్జామ్ గురించి అవగాహన లేకపోవడం ఎగ్జామ్స్ రాయరు. అలాగే నైసర్ అని ఒక మంచి ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. అందులో గాని గ్రాడ్యుయేషన్ చేస్తే డైరెక్ట్‌గా వాళ్ళకి బార్క్‌లో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వావ్! 80% డైరెక్ట్‌గా ఆళ్ళు ప్లేస్ అవుతారనమాట. కానీ దానికి రాసే నెక్స్ట్ ఎగ్జామ్ గురించి కూడా అవగాహన లేదు స్టూడెంట్స్‌కి. అసలెప్పుడు వినలేదు సార్ ఈ ఎగ్జామ్స్ గురించి. అది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అవగాహన లేదు మేడం. బట్ వేరే నార్త్‌లో చాలా మంది దే ఎయిమ్ ఫర్ మెనీ గవర్నమెంట్ కాలేజెస్. అచ్చా! సో నేను మన స్టూడెంట్స్ ఎవరైతే మన కాలేజ్ చదువుతున్నారో వాళ్ళతో రాయించడమే కాకుండా జనరల్‌గా బయటికి వెళ్లి సెమినార్స్ చెప్తూ ఉంటానన్నమాట. ఇలా ఐఐటీ ఎగ్జామ్ కూడా మీరు రాయొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే సీయూఈటీ అది ఒక 3, 4 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయింది ఇది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సీయూఈటీ. అదేంటంటే మన దగ్గర ఆంధ్ర యూనివర్సిటీ లాగా, ఉస్మానియా లాగా డిఫరెంట్ స్టేట్స్‌లో స్టేట్ అండ్ సెంట్రల్ కాలేజెస్ ఉన్నాయి. వాటన్నిటి కలిపి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అన్నమాట. ఇది రాయడం వల్ల మంచి మంచి స్టేట్ లెవెల్ అద్భుతం. సెంట్రల్ కాలేజ్ వెళ్ళగలుగుతారు. అది కూడా అప్లై చేసి రాయిస్తూ ఉంటాం అనమాట. ప్రైవేట్ కాలేజెస్‌లో ట్రిపుల్ ఐటీ గురించి అవగాహన ఉంది. అంటే గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి గానీ, ప్రైవేట్ ట్రిపుల్ ఐటీస్ ఎక్కువ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు బాగానే వెళ్తుంటారు దానికి. అగైన్ బిట్సాట్ ఎగ్జామ్ కూడా ఈ మధ్య ప్యాటర్న్ మారింది కాబట్టి, రీజనింగ్ అనేది అందులో యాడ్ చేశారు కాబట్టి చాలా కాలేజెస్ పిల్లలు రాయట్లేదు. దాని రీజనింగ్ ఎక్స్‌ట్రా చెప్పి చదువు రాయిస్తూ ఉంటాం. నా ఎయిమ్ ఏంటంటే ఐఐటీకి ప్రిపేర్ అయిన స్టూడెంట్ ఐఐటీస్, ఎన్ఐటీస్ మిస్ అయినా ఐఏఎస్ఆర్, ఎన్ఐఎస్ఆర్, సియూటీ, ఐఐఎస్టీ కేరళ, ఐఏఎస్సి బెంగుళూరు, జీఎఫ్టీఎస్, సిఎఫ్టీఎస్‌కి ఈజీగా వెళ్ళొచ్చు. ఈ ఆప్షన్స్ అన్ని ఎక్స్‌ప్లోర్ చేసి మిస్ అయితే అప్పుడు మాత్రమే ప్రైవేట్ కాలేజ్‌కి వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. వండర్‌ఫుల్ సార్. ఈవెన్ మెడిసిన్ కూడా అంతే. మెడిసిన్ కూడా మెడిసిన్‌కి కూడా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా సార్? ఉన్నాయి మేడం. అంటే ఏమవుతుందంటే మెడిసిన్‌లో డిఫరెంట్‌గా ఎంబీబీఎస్‌కి ఎయిమ్స్ మీరన్నట్టుగా మీరు బాగా చెప్పారు. ఎయిమ్స్, జిప్మర్‌ని ఎయిమ్ చేస్తూ ఉంటారు. అది మిస్ అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వెళ్తూ ఉంటారు. కానీ ఎంబీబీఎస్ మిస్ అయిందనుకోండి. ఎంబీబీఎస్ రాలేదనుకుందాం. అంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ మిస్ అయిందనుకుందాం. సి కేటగిరీ జనరల్‌గా ఫీజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దానికి ఎఫర్ట్ చేయలేరు. మిస్ అయిందనుకుందాం. మిస్ అయితే ఎంబీబీఎస్ మిస్ అయిన వాళ్ళకి జనరల్‌గా మన తెలుగు వాళ్ళకి ఏంటంటే డెంటల్ అని, ఆయుర్వేదం అని వెళ్తుంటారు. ఇది కాకుండా వేరే ఏ ఆప్షన్ తీసుకున్నా బెటర్ కెరీర్ ఉండదనుకుంటారు. కానీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మైక్రోబయాలజీ అయినా, బయోకెమిస్ట్రీ అయినా, బయోటెక్నాలజీ అయినా వీటిల్లో కంపెనీస్ విపరీతంగా రావడం వల్ల ఎంఎన్‌సీస్ సాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల మంచి మంచి కాలేజెస్‌లో సీట్ సాధించొచ్చు. ఏది ఈవెన్ నేను ఇందాక చెప్పిన ఐఏఎస్, ఎన్ఐఎస్‌సిఆర్‌లో కూడా బైపీసీ వాళ్ళకి అవకాశం ఉంది. అండ్ నిజం చెప్పాలంటే ఎంబీబీఎస్ చేసి ఒక డాక్టర్‌కి పీజీ చేయడం కన్నా ముందు ఎంబీబీఎస్‌తో వచ్చే సాలరీ కన్నా ఇప్పుడు నేను చెప్పిన ఈ కోర్సుల్లో సాలరీ ఎక్కువగా వస్తుంది. ఈవెన్ అంటే ఓకే డాక్టర్ అవ్వాలన్న ప్యాషన్ ఉంటది కరెక్టే. ఆ ప్యాషన్ మిస్ అవ్వచ్చేమో. బట్ కెరీర్ వైస్‌గా, ప్లేస్‌మెంట్ వైస్‌గా, సాలరీ వైస్‌గా చాలా బెటర్ ప్యాకేజ్ వచ్చేవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ తెలియకపోవడం వలన ఎక్కడో లోకల్‌గా బీఎస్సీ జాయిన్ అయిపోతుంటారు బీఎస్సీ. సో అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి మా దగ్గర శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో నీట్ కోచింగ్ తీసుకున్న పిల్లలకే కాకుండా బయట వాళ్ళు కూడా అవేర్‌నెస్ ఇస్తూ ఉంటాను జనరల్‌గా నేను. అద్భుతం సార్. అసలు మీరు చెప్పింది ఎగ్జాక్ట్‌లీ కాపీ పేస్ట్ నా జీవితంలోనే. ఎంసెట్ ఉండేది. ఎంసెట్ ట్రై చేసాం. రాలేదు. తర్వాత ఇంకా ఆప్షన్ లేక బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చదువుకొని మనం ల్యాబ్ పెట్టుకోకపోతే ఇక అసలు మనకు ఉద్యోగ అవకాశాలు రావని చెప్పి కంప్లీట్‌గా మళ్ళీ మీడియాలోకి షిఫ్ట్. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీ నంబర్ తీసుకొని నేను ప్రత్యేకంగా మీతో టచ్‌లో ఉంటాను సార్. మా అబ్బాయి దిస్ ఇయర్ హిస్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ అన్నమాట. ఓహ్! గుడ్. సో వాట్ ఆప్షన్స్ డు వి హావ్ అన్నది కూడా తెలియాలి. యాస్ అ పేరెంట్ ఆల్సో ది సొసైటీ నీడ్స్ టు నో. సో ఐ విల్ కీప్ ఇన్ టచ్. కమింగ్ బ్యాక్ టు అవర్ కంటెంట్ సార్. సార్ ఇప్పుడు జనరల్‌గా మాట్లాడుకుందాం. ఐఐటీ గాని, నీట్ కానీ, ఎన్టీఏ ఎగ్జామ్స్ ఏదైనా క్లియర్ చేయాలి అంటే ఆ స్టూడెంట్ షుడ్ బి ఎక్సెప్షనల్లీ మెరిటోరియల్ అని ఒక థియరీలో మేమందరం బతుకుతూ ఉన్నాం. ఎందుకంటే నేషనల్ లెవెల్ ర్యాంక్ కొట్టాలి అని అంటే అసలు టూ మచ్ మెరిట్ అయి ఉండాలి. విపరీతమైన హార్డ్ వర్క్ అయి ఉండాలి. 6th నుంచి అదే స్ట్రీమ్‌లో రుద్దించబడుతూ ఉండాలి. అప్పుడే ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అని. సో ఒక యావరేజ్ స్టూడెంట్ గనుక శరత్ చంద్ర అకాడమీకి వస్తే వుడ్ హి బి ఏబుల్ టు క్లియర్ ది మెయిన్ ఎగ్జామ్ సార్? మీరేమంటారు? అంటే మీ నిర్వచనం ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు స్టేట్స్‌లోనే ఈ మెంటాలిటీ ఉంది. మీరు చెప్పిన ఎగ్జాక్ట్‌లీ. ఐడియాలజీ అనేది ఈవెన్ మా పేరెంట్స్ కూడా నేను ఇంటర్‌లో అదే ఆలోచన ఉండేది. మెరిట్ అయితే బాగా కష్టపడితే ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే అంటే డే అండ్ నైట్ కూర్చుంటే మీరు ర్యాంక్ 10th వస్తది. గోల్డ్ మెడలిస్టా సార్? లేదు 10థ్‌లో నేను జస్ట్ అంటే గుడ్ స్టూడెంట్‌ని. బెస్ట్ స్టూడెంట్ కాదు గానీ గుడ్ స్టూడెంట్ అంతే. ఇంటర్‌లో గోల్డ్ మెడలిస్టా లేదు సార్? ఇంటర్మీడియేట్‌లో కూడా నా మార్క్స్ ఓకే డీసెంట్ మార్క్సే. బట్ జేఈఈ ర్యాంక్ వచ్చింది. సూపర్. ఎందుకంటే నేను కొంచెం కాన్సెప్ట్స్ బాగా ఫోకస్ చేయగలిగాను. బట్ ఆఫ్ కోర్స్ నేను చదువుకున్న కాలేజ్‌లో ఫ్యాకల్టీ కూడా బాగా హెల్ప్ చేశారు. అయితే మేడం మీరన్నట్టుగా మీరు క్వెషన్స్ అడిగారు చూసారా గోల్డ్ మెడలిస్ట్ అని. ఎందుకంటే మీ ఆలోచన ఏంటంటే బేసికల్‌గా
ఎయిమ్స్ లో సీట్ రావాలన్నా మెడిసిన్ ఎగ్జాక్ట్లీ లేదా ఇంజనీరింగ్ ఐఐటి రావాలన్నా కూడా ఐఐటిలో జనరల్ గా 10th ఇంటర్మీడియట్ లో మంచి స్కోర్ వచ్చి ఉండాలని ఆలోచన ఉంది. ఎగ్జాక్ట్లీ అయితే మరి ఇప్పుడు మీరు చూస్తే మన 10th ఇంటర్లో మార్క్స్ వచ్చే విధానం ఎక్కువగా కూడా మెమరీ బేస్డ్ గా ఉంటుంది. అవును జేఈలో ఎయిమ్స్ లో ర్యాంక్ వచ్చి అంటే సీట్ రావాలంటే అది కాన్సెప్ట్ బేస్ మీద ఉంటుంది కానీ మెమరీ బేస్ ఎక్కువ కాదు. అంటే ఈ రెండు టూ డిఫరెంట్ స్ట్రీమ్స్ అన్నమాట. అంటే మైండ్ సెట్ వేరేలా ఉండాలి రెండింటికి కూడా. అయితే మీరు అన్నట్టుగా 6th నుంచి 10th కదా రుద్దుతారని చెప్పారు కదా, అలా ఎందుకు రుద్దుతారంటే బేసికల్ గా ఫౌండేషన్ బ్రిడ్జ్ కోర్స్ బ్రిడ్జ్ కోర్స్ అది ఎందుకు చేస్తారంటే మన స్టేట్స్ లో ఎక్కువ మంది దానికి ఏం చేయడం వల్ల మన తెలుగు పిల్లలు అందరూ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇంక వేరే ఆఫ్ చేయరు. అవును. చేయడం వల్ల ప్రతి ఇంటర్మీడియట్ కాలేజ్ లో టాప్ సెక్షన్ ఉంటుంది. టాప్ సెక్షన్ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా బాగా చదువుకునే పిల్లలు. ఆ పిల్లల కోసం ఒక కరికులం డిజైన్ చేశారు చాలా కాలేజెస్. కరికులం ఎలా ఉంటుందంటే సిలబస్ ఫాస్ట్ ఫినిష్ చేస్తారు, ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టేస్తారు. అదే కరికులంని మిగతా పిల్లలందరికి ఇస్తారన్నమాట. ఈ మిగతా పిల్లలందరికీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఫౌండేషన్ లేకపోయినా అదే కరి ఇవ్వడం వల్ల ఆ మిగిలిన పిల్లలకి ఆలోచించుకునే టైం ఇవ్వకుండా ఫాస్ట్ సిలబస్ చెప్పడం. కాలేజెస్ కూడా ఏంటంటే సిలబస్ మేము ముందు ఫినిష్ చేసామంటే మేము చేసాం కరెక్ట్ అన్న ఒక ధోరణిలో వెళ్తున్నారు. ఎగ్జామ్స్ మేము ఎక్కువ పెట్టాం, అసైన్మెంట్స్ ఎక్కువ చేయించాం, మిట్టలు ఇచ్చాం ఇలా వెళ్తున్నారు. కానీ ఇదంతా ఎవరు సెట్ అవుతుంది అంటే టాప్ ఒక <0.01% పిల్లలకి సెట్ అవుతుంది. మిగిలిన వాళ్ళకి ఏం చేయాలంటే మనం వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకొని వాళ్ళ పేస్లోకి వెళ్ళాలి. ఒక స్టూడెంట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కాదు, ఎక్కువ ఆలోచించాలి. ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేసిన తర్వాత రాలేదనుకోండి, ఆలోచించే టైం మనం ఇవ్వాలి. వెరీ వెల్ సెడ్ సార్. ప్రతి స్టూడెంట్ అతని మైండ్ సెట్ ప్రకారంగా ఆలోచించుకుంటాడు. కొంతమంది కూడా ఆలోచించచ్చు, వదిలేయాలి, ఆలోచించుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తారు. ఆ టైం ఇవ్వకుండా త్వరగా చేయి అని చెప్పి ప్రెజర్ చేయడం వల్ల సెల్ఫ్ ఎర్నింగ్ అనేది కంప్లీట్గా పోయింది. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్సే పోతుంది. సో క్లాస్లో ఉన్న 100 మందితో కంపేర్ చేసుకొని ఆ అబ్బాయి ఫాస్ట్ కాబట్టి నేను ఫాస్ట్ ఉండాలనుకుంటారు. అవసరం లేదు. సో మన శరత్చంద్ర కాలేజ్లో మేము చేసేది ఏంటంటే అందరిలాగే మేము డివైడ్ చేస్తాం స్టూడెంట్స్ని. కానీ డివైడ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ప్రతి టాపిక్ని ఒకే పేస్లో చెప్పము, సిలబస్ని త్వరగా ఫినిష్ చేయాలి అని చెప్పి మేము పెట్టుకోం. ఆ క్లాస్ సెక్షన్ ఒక లెవెల్ బట్టి కొంతమందికి సిలబస్ ఫర్ ఎగ్జాంపుల్ మేలో స్టార్ట్ అయింది అనుకుందాం, అకాడమిక్ ఇయర్ మేలో స్టార్ట్ అయింది అనుకుందాం, కొంత అక్టోబర్లో అయిపోతుంది, ఇంకో సెక్షన్ డిసెంబర్లో అవుతుంది, ఇంకో జనవరిలో అవుతుంది. బట్ వీ టేక్ అవర్ ఓన్ టైం. అలాగే మీరు అన్నారు కదా ఒక యావరేజ్ ర్యాంక్ వస్తుందని, ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. ఎలా వస్తుందండి యావరేజ్ స్టూడెంట్కి? ఆ స్టూడెంట్ 10th క్లాస్ దాకా యావరేజ్ ఎందుకు ఉన్నాడు? ఎందుకంటే వాళ్ళ స్కూల్లో అబ్బాయి చెప్పిన విధానం ప్రకారంగా అబ్బాయి ఎక్కువ విషయాల్ని, అబ్బాయి అయినా ఎక్కువ విషయాన్ని గుర్తుంచుకోవడం మొదలుపెట్టారు. దాన్ని బ్రేక్ చేసి అన్లర్నింగ్ చేసి 8th 9th 10th ఏవైతే అంతా కాదు కానీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, లిమిట్స్ కంటిన్యూటీని టచ్ చేసుకొని ఆ తర్వాత అప్పుడు క్యాలిక్యులస్ చెప్పాలి. ఇంటర్మీడియట్ క్యాలిక్యులస్ బాగా అర్థం అవుతుంది. డైరెక్ట్ క్యాలిక్యులస్ స్టార్ట్ చేసేసి ఫాస్ట్ చెప్తే అర్థం కాదనమాట పిల్లలకి, అంటే యావరేజ్ వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇంత టైం ఉంటుందా సార్ యాజమాన్యానికి? ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఇస్ మేడ్ అవుట్? ఎస్, మరి యాక్చువల్ చెప్పాలంటే టైం ఉంటుంది. టైం ఎలా ఉంటుందంటే ఎగ్జామ్స్ అసైన్మెంట్స్ తగ్గించాలి, లర్నింగ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎవరైనా టాప్ సెక్షన్లో పిల్లలు ఫాస్ట్గా ఉంటే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టుకోవచ్చు, మిగిలిన వాళ్ళకి కొంచెం స్లోగా చెప్తూ వీకెండ్ ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా మనం ఇప్పుడు ఏ వచ్చింది, ఒకప్పుడు ఏ లేదు, ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ మార్క్స్ మనం అనలైజ్ చేసినప్పుడు మా కాలేజ్లో ఏం చేస్తుంటామంటే ఆ స్టూడెంట్ పేపర్ అనలైజ్ చేసినప్పుడు కాన్సెప్చువల్ క్వశ్చన్స్ తప్పు వస్తే మరొకసారి టాపిక్ క్విక్గా రివైజ్ చేస్తాం, అప్లికేషన్ తక్కువ వస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాం. అలా డిఫరెన్షియేట్ చేయగలగాలి పిల్లలు. మనం డిఫరెన్స్ చేయగలిగి ప్రతి స్టూడెంట్కి మెంటర్షిప్ ఇవ్వాలి. ఇప్పుడు మా దగ్గరైనా కూడా మేము ప్రతి క్లాస్కి తక్కువ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తూ ప్రతి 10 స్టూడెంట్స్కి మెంటర్ పెడతాం. మెంటర్ ఎందుకంటే స్టూడెంట్ ఎలా ఆలోచిస్తున్నాడు, కాన్ఫిడెన్స్ ప్రాబ్లమా, టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నాడా, అంటే అప్లికేషన్ అర్థం అవ్వట్లేదా, అర్థం చేసుకొని అతనితో మాట్లాడి అమ్మాయితో మాట్లాడి వాళ్ళ ప్రకారంగా మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. మెంటర్షిప్ అవసరం. ఏ స్టూడెంట్కి అయినా కూడా ఒక మెంటర్ ఫ్యాకల్టీ వచ్చి నువ్వు చేయగలవు, నీకు ర్యాంక్ వస్తుంది, నేనున్నాను అని చెప్తే వాళ్ళు చదువుకుంటారు. మనం ఒక సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాలి, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో అలాగే నిన్న చెప్పిన ఐఐటి ఫ్యాకల్టీ అని కదా మేడం, ఐఐటి ఫ్యాకల్టీనే కాదు మా దగ్గర లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చదువుకొని ర్యాంక్ సాధించిన ఐఐటి ఎయిమ్స్ ర్యాంకర్స్ కూడా రెగ్యులర్గా పిలుస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. సూపర్. అప్పుడు పిల్లలకి ఓకే వీళ్ళు ర్యాంక్ వచ్చింది మాకు వస్తుంది, నమ్మకం వస్తూ ఉంటుంది. సో కరికులం ఎలా డిజైన్ చేస్తామంటే అసైన్మెంట్స్ కూడా ఒక చాప్టర్ అయిన తర్వాత దాని మీద డిఫరెంట్ లెవెల్స్లో అసైన్మెంట్స్ తయారు చేస్తాం. టాప్ సెక్షన్కి టఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తాం, టఫ్ ఛాలెంజింగ్గా ఉంటే బాగా చదువుతారు. కొంచెం యావరేజ్ అనుకున్న వాళ్ళకి ఇనీషియల్గా ఈజీ అసైన్మెంట్ ఇవ్వాలి. అది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళే కొద్దీ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంతేగాని ఈ అసైన్మెంట్ చేస్తే ఐఐటి ర్యాంక్ వస్తుంది, ఇది చేస్తే ఎయిమ్స్ వస్తుంది, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, నీకు అంత బాగా చదవట్లేదు, కష్టపడడం ఏం రాదు, కష్టపడడం కాదు, యాక్చువల్గా అర్థం చేసుకోవాలంతే. వీకెండ్ ఎగ్జామ్స్ కూడా అంతే. వీకెండ్ ఎగ్జామ్స్ అందరికి ఒకటే ఎగ్జామ్ పెట్టేసి అబ్బాయికి ఎక్కువ తక్కువ కరెక్ట్ కాదు. స్లోగా ఉన్న స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ సింపుల్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ
మార్క్స్ ఎక్కువ తెప్పించుకుంటూ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. సార్ మీరు ఇంత క్లియర్‌గా, ఇంత ఓపెన్‌గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆనెస్ట్‌గా ఒక ఇంటర్ చదివే స్టూడెంట్ మదర్‌గా అడుగుతున్నాను సార్. జనరల్ సినారియోని గనుక గురించి మనం మాట్లాడితే మీరిప్పుడు ఏమన్నారు? టైమ్ ఇవ్వాలి. మెరిట్ స్టూడెంట్‌కి ఎగ్జామ్స్ పెడితే పెట్టొచ్చు. బట్ యావరేజ్ స్టూడెంట్‌కి ఆ డిఫరెన్షియేషన్, ఎక్స్‌ప్లనేషన్ నుంచి రావాలి అన్నారు. సపోజ్ మెరిట్ స్టూడెంట్స్ బ్యాచే ఉందనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 80+ మెరిటే, 90+ మెరిటే. మెరిట్ వాళ్ళందరినీ కలిపి ఒక సెక్షన్‌లో ఏసాం. ఒక పేరెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇంటర్‌లో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి సపోజ్ ఐఐటీ అనుకోండి. నువ్వు ఐఐటీ ర్యాంక్ కొట్టాలి, 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 కొట్టాలి. నీట్ అనుకోండి. నువ్వు ఎయిమ్స్ కొట్టాలి, నువ్వు అది చెయ్యాలి, ఇది చేయాలి. తెలియకుండా స్టూడెంట్‌లో ఒకలాంటి స్ట్రెస్, ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మెరిట్ సెక్షన్‌లోనే ఉన్నారనుకుందాం. ఈ మెరిట్ సెక్షన్‌లో గూడా వీక్లీ స్కోర్‌ని బట్టి ఐయామ్ నాట్ పాయింటింగ్ ఔట్ అట్ 1 కాలేజ్ ఆర్ 2 కాలేజెస్. ఇట్ ఈస్ ఎ జనరల్ సినారియో విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ టుడే. వీళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళలో వాళ్ళకే కాంపిటీషన్ పెంచుతున్నారు అని చెప్తూ అక్కడ సెక్షన్ డిమార్కేషన్ జరుగుతుంది. ఒక్క మార్క్ తక్కువొస్తే నిన్ను వేరే సెక్షన్‌లో వేస్తారు. మళ్ళీ నువ్వు కష్టపడి ఈ సెక్షన్‌లోకి రావాలి. మళ్ళీ ఇక్కడ మార్కులు తక్కువైతే వేరే ఇంకా సెక్షన్ 2, సెక్షన్ 3 అట్లా మార్చుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కాంపిటీటివ్ స్పిరిట్ వస్తుంది పక్కన పెడితే, తెలియకుండా చాలా మంది ఇవాల్టి రోజున ఇంటర్ 2 సంవత్సరాలు నీది కాదు. నువ్వొక యజ్ఞం చెయ్యాలి. నువ్వసలు ఒక పొజిషన్‌లోకెళ్ళిపోవాలి. నీకు సొసైటీ లేదు, ఫ్రెండ్స్ లేదు, సర్కిల్ లేదు, ఫోన్ లేదు. చదువు, 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 చదువు. ఇలా చెప్పడం వల్ల పిల్లల్లో ఒక తెలియని స్ట్రెస్ వచ్చేస్తుంది. మనం చూస్తూ ఉంటాం న్యూస్‌లో అడపాదడపా ఇంటర్మీడియేట్ చదువుతున్న పిల్లలు సూసైడ్ చేసుకోవడాలు. నాకిదొద్దు, నాకీ లైఫ్ వద్దని పైనుంచి దూకేయడాలు. సో, ఇంత స్ట్రెస్‌ఫుల్ అట్మాస్ఫియర్‌లో డెఫినెట్‌లీ వి అగ్రీ కాంపిటీషన్ ఉంది. స్ట్రెస్‌ని తగ్గించుకుంటూ, స్ట్రెస్‌ని హ్యాండిల్ చేస్తూ ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి పిల్లల్ని పంపించడం సాధ్యం కాదా సార్? శరత్ చంద్ర అకాడమీలో మీరు ప్రత్యేకంగా పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి కేర్ తీసుకుంటారు? మీరు ఒక సింగిల్ సెంటెన్స్‌లో మన తెలుగు పేరెంట్స్ యొక్క మెంటాలిటీని, కాలేజెస్ ఎలా చేస్తున్న దాన్ని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే మేడం ఇందులో మనకొక బ్యాలెన్సింగ్ థింగ్ కావాలి. ఎగ్జాక్ట్‌లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్కన అస్సల ప్రెషర్ పెట్టకుండా, అస్సల స్ట్రెస్ ఇవ్వకుండా, ఎక్కువ వర్క్ చేయించుకొని ర్యాంక్ సాధించడం కష్టమే. ఇంకో పక్కన స్ట్రెస్ పెట్టడం వలన స్టూడెంట్స్ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేలాగా మనం చేయకూడదు. ఈ 2 బ్యాలెన్స్ చేసుకోగలగాలి. బ్యాలెన్స్ చేయాలంటే విద్యార్థిని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశ్యం ఏంటంటే, ఏ స్టూడెంట్ అయినా కూడా అతను ఎంత స్ట్రెస్ తీసుకోగలరో, ఎంత వర్క్ చేయగలరో అర్థం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. కరెక్ట్. కొంతమంది ఒక లెవెల్‌కి వెళ్ళిన తర్వాత అంతకన్నా ఎక్కువ తీసుకోలేరు. అంటే అంతకన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయలేరు. కరెక్ట్. అది కాలేజెస్ కన్నా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి పెంచిన పేరెంట్సే ఓకే. మా అమ్మాయి లేదా మా అబ్బాయి ఒక లెవెల్ స్టామినా ఇంతే. ఇంతే. సో, వితిన్ అంత టైంలోనే వాళ్ళు పెర్ఫార్మ్ చేసేలా చూడాలి గానీ, మనం ఇప్పుడు దేనైనా కూడా తెగేదాకా లాక్కూడదంటారు కదా మేడం. ఆ రకంగా ఎక్కడ తెగొచ్చో అర్థం చేసుకోగలగాలి. అలా అని చెప్పి బాగా స్ట్రెచ్ అయ్యే కెపాసిటీ ఉన్నోళ్ళని వదిలేయకూడదు కూడా. స్ట్రెచ్ చేయగలగాలి. సో, అందుకని ఇందాక మెంటర్‌షిప్ గురించి చెప్పాను. అయితే మీరన్నట్టుగా స్ట్రెస్ లేకుండా చేయడానికి కొన్ని మార్గాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన శరత్ చంద్ర జూనియర్ కాలేజ్‌లో అయితే జనరల్‌గా ప్రతి క్యాంపస్‌లో గ్రౌండ్ ఉంటూ ఉంటది. అండ్ యోగా, మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇండోర్ స్పోర్ట్స్ ఉంటూ ఉంటాయి. వీటి వలన ఏమవుతదంటే స్టూడెంట్స్ డైలీ ఒక 1 అవర్ అయినా కూడా ఫిజికల్‌గా కొంచెం ఫిజికల్ కొంచెం వాళ్ళు వర్కౌట్ చేయాలి. దానివలన గుడ్ మైండ్ స్టేస్ ఇన్ ఎ గుడ్ బాడీ అంటారు కదా! అలాగా వాళ్ళు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో యోగా అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, దానివల్ల ఉన్న స్ట్రెస్ పోతూ ఉంటది. టైం వేస్ట్ కాదా సార్? యాక్చువల్‌గా టైం ఇంకా సేవ్ అవుతది. ఎందుకు సేవ్ అవుద్దంటారంటే, ఒక 10 అవర్స్‌లో నేర్చుకునేదాన్ని 1 అవర్ గాని స్పోర్ట్స్ యోగా చేస్తే 7 అవర్స్‌లో నేర్చుకోవచ్చు. అంటే 2 అద్భుతం. అవర్స్ సేవ్ అవుతది యాక్చువల్‌గా. సూపర్. సేవ్ అవుతది. అలాగే ఇంకొకటి స్టూడెంట్స్‌కి ఎవరైతే ఎక్కువ స్పోర్ట్స్ యోగాలు ఉంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఏమైనా చేయగల నమ్మకం పెరుగుతూ ఉంటది. కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు చాలా త్వరగా చదవగలుగుతారు. సెకండ్ స్లీపింగ్ టైమ్. చాలా మంది నైట్ 12 దాకా మేలుకునేలాగా ఉదయం 5కి లెగుస్తుంటారు. రాంగ్ అది. ఉదయాన్నే పిల్లల్ని లేపేస్తుంటారు. అలా లేపకూడదు. కొంతమంది స్టూడెంట్స్ నైట్ ఎక్కువ చదవగలరు. 12 దాకా ఉండగలరు. కొంతమంది ఉదయం లెగ్గలరు. అర్థం చేసుకొని ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్‌ని చదవనివ్వాలి 11, 12 దాకా. వాళ్ళు ఉదయం త్వరగా లేపకూడదు. ఒక బ్యాచ్ స్టూడెంట్స్‌ని నైట్ పడుకోనివ్వాలి పడుకుంటే. ఉదయం కొంచెం ఉదయం త్వరగా లేపాలి. అంటే నా ఉద్దేశం మినిమమ్ 7 అవర్స్, 8 అవర్స్ స్లీప్ ఉండాల్సిందే. చాలా కాలేజెస్‌లో 7-8 గంటలు ఇంటర్ చదివే పిల్లలకా సార్? ఖచ్చితంగా ఉండాలి మేడం. నా ఉద్దేశం ఉండాలి. అమ్మ బాబోయ్! నాకసలు ఉండాలి. అయితే ఇంకొకటి మేబీ కొంతమంది స్టూడెంట్స్‌కి పిల్లలకి అంటే వాళ్ళ నేచర్ ప్రకారంగానే ఫస్ట్ నుంచి కూడా స్లీప్ తక్కువ ఉంటది. దే కెన్ స్లీప్ ఓన్లీ ఫర్ 5 అవర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు మనం లేపక్కర్లా వాళ్ళు లెగుస్తారు 5 అవర్స్ తర్వాత. బట్ కొంతమంది బాడీకి అలవాటు 7 అవర్స్ పడుకోనివ్వాలి. ఎక్కువ నిద్రపోతేనే ఆ రోజు చదివింది మొత్తం కూడా నెక్స్ట్ డే కల్లా బ్రెయిన్‌లో ప్రాసెస్ అయ్యి బెటర్‌గా అర్థం చేసుకుంటారు. యాక్చువల్‌గా చదవడం కన్నా స్లీపింగే బెటర్‌గా అర్థం చేస్తది. దే కెన్ అండర్‌స్టాండ్ థింగ్స్ బెటర్ ఇఫ్ దే స్లీప్ మోర్. అలాగే అందుకని మేము ఫోకస్ చేసేది స్పోర్ట్స్ యోగా మీద, గుడ్ స్లీప్ మీద అండ్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ మీద.
ఇంకొకటి సూపర్. ఫోర్త్ థింగ్, గుడ్ కౌన్సిలింగ్ ఫ్రమ్ అకాడమిక్ స్టాఫ్, నాన్ అకాడమిక్ స్టాఫ్. అకాడమిక్ స్టాఫ్ ఏం చేస్తారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, డౌట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా చేస్తున్నారు ప్రాబ్లమ్స్ని మాడుతూ ఉంటారు, కౌన్సిలింగ్ చేస్తారు. నాన్ అకాడమిక్ స్టాఫ్ ఏం చేస్తారు, ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ ఫ్రెండ్లీగా ఉంటూ పిల్లలతో హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారా లేదా, డిప్రెషన్లో ఉన్నారా అర్థం చేసుకోవాలి. పిల్లలు బయటికి చెప్పరు. మీరు ఇందాక అన్నారు కదా సూసైడ్స్ పెరుగుతున్నాయి, దాని కారణం ఏంటంటే వాళ్ళ మైండ్లో ఉన్నదాన్ని వినడానికి రెడీగా ఎవరు లేరు బేసికల్గా. అయ్యో పాపం, అవును. పేరెంట్స్ లేరు, అలాగే ఈ మేనేజ్మెంట్ కూడా లేదు. అందుకనే మెంటర్షిప్ సెషన్స్ అని చెప్పి కౌన్సిలింగ్స్ పెట్టాలి, వీక్లో ఒకసారి పెట్టాలి. పెడితే మనకు అర్థం అవుతుంది స్టూడెంట్స్ మనం ఫాలో అవుతాం సార్ ఈ ప్రొసీజర్. ఫాలో అవుతాం. మనం ఖచ్చితంగా ఎవ్రీ వీక్ మన నాన్ అకాడమిక్ స్టాఫ్ కూడా ఫ్రెండ్లీగా పిల్లలతో మాట్లాడుతారు. ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళు మాడదే ఉండదు, అవుతారు. అంతే మాడదే ఉండదు. మామూలుగా ఎలా ఉంది ఫుడ్ బాగా ఇంత తినట్లేదు అడుగుతుంటారు. అలా మాడే కొద్దీ స్టూడెంట్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పుకొని ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ అవసరం. ఫ్యాకల్టీకి అని చెప్పలేరు, ఫ్యాకల్టీకి అకాడమిక్స్ ని చెప్పగలరు. ఇది మనం క్రియేట్ చేస్తాం. అలాగే ఇందాక చెప్పిన మోటివేషన్ అని, మోటివేషన్ క్లాస్ అనేవి ఫ్రీక్వెంట్ గా ఉండాలి. ఈ మధ్య సినిమాల్లో కూడా లాస్ట్ ఒక 1 minute మోటివేషన్ పెడతారు కదా, ఏదో లాస్ట్ 1 minute. అలా కాకుండా ప్రతి వారం ఒక అరగంట సేపు మోటివేషన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎవ్రీ వీక్ డోస్లా ఇస్తుండాలి. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మోటివేషన్ అవ్వచ్చు, నాన్ అకాడమిక్ కౌన్సిలింగ్ అవ్వచ్చు, అకాడమిక్ కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, అర్థం చేసుకోవడం అవ్వచ్చు, ఇవన్నీ చేసి పేరెంట్స్ కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తుంటాం. నేను అంటే పేరెంట్ టీచర్ని పెడుతుంటాను. నేను యాక్చువల్లీ నేను పర్సనల్గా ప్రతి క్యాంపస్కి వెళ్తుంటాను, రెగ్యులర్గా కొన్ని క్లాస్ తీసుకుంటుంటా, పిల్లలతో మాడుతుంటాను, పేరెంట్స్ కూడా మాడుతుంటాను. నేను ఏం చెప్తాను పేరెంట్స్కి, ఏం చెప్తానంటే మీరు సపోర్ట్ ఇవ్వండి, లేదా కామ్గా ఉండండి, స్ట్రెస్ పెట్టద్దు, స్ట్రెస్ పెట్టద్దు అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు స్ట్రెస్ లోనే ఉన్నారు. మేము కూడా స్ట్రెస్ పెడుతుంటాం కదా, మేము కూడా ఎగ్జామ్స్ మార్క్స్ తక్కువ వస్తే పిలుస్తూ మాడతాం మేము కూడా. ఒకటి మేడం, ఇప్పుడు కంప్లీట్ ఒక సైడే చూసి పిల్లలు అసలు ఏం అనకూడదంటే కరెక్ట్ కాదు కూడా. అంటే మీరు అగ్రీడ్ సార్, పిల్లల మీద కొంచెం స్ట్రెస్ పెట్టాలి, కానీ ఎందుకు పెట్టాలంటే పెట్టకపోతే మళ్ళీ రిలాక్స్ అయిపోతారు, లేజీ అవుతారు. కానీ యూ షుడ్ అండర్స్టాండ్ హౌ మచ్ టు కీప్ అనమాట. అది ఆ సైకాలజీ స్టూడెంట్ ఇట్ వేరీ అవుతుంటది. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. ఇది కూడా చక్కగా స్టూడెంట్ క్యూరేట్ చేసి కస్టమైజ్ చేసినటువంటి ప్లాన్ అన్నమాట శరత్చంద్రాలో ఫాలో అయ్యేది. లవ్లీ సార్. సార్ ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, బికాజ్ నాకు నీట్ ఎక్కువ తెలుసు కాబట్టి నేను నీట్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాను. లాస్ట్ 2 years బ్యాక్ వరకు కూడా పేపర్స్ వేర్ లైక్ ఓకే హ్యాండిల్ చేసి తర్వాత చాలా టఫ్ చేసేసారు పేపర్స్. కొన్ని సిలబస్, కొన్ని చాప్టర్స్ డిలీట్ చేశారు, కొన్ని చాప్టర్స్ యాడ్ చేశారు. ఇట్లా ఐఐటి కూడా ఎప్పటికప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎవ్రీథింగ్ కీప్స్ ఆన్ చేంజింగ్ అండ్ గెటింగ్ అప్డేటెడ్. మనం కూడా ఎలా అప్డేట్ అవుతాం సార్ దానికి? మీ అబ్బాయి నీట్ చదువుతున్నాడు కదా, నీట్ మీ అబ్బాయితో మాడినప్పుడు మామూలుగా అడిగారు అనుకోండి, మీ అబ్బాయి చెప్తారంటే అమ్మ ఇలా 2025 నీట్ ఎగ్జామ్ అనేది ఫిజిక్స్ బాగా టఫ్గా వచ్చిందని చెప్తాడు. టఫ్గా రావాలంటే ఏంటంటే మేడం, యాక్చువల్ 2024 దాకా కూడా నీట్ ఎగ్జామ్ మొదలుపెట్టి ఫ్యూ ఇయర్స్ అయింది, స్లోగా పెంచుకుంటూ వచ్చారు లెవెల్ని. అంటే ఎన్సీఆర్టీస్ దాటి వెళ్ళట్లేదు, కాన్సెప్ట్ తనలో ఉన్నాయి, అప్లికేషన్ పెంచుతున్నారు. ఫిజిక్స్ ఏమైందంటే 2024 దాకా కూడా నీట్ ఎగ్జామ్లో సింగిల్ ఫార్ములా ఇచ్చేవాళ్ళు. ఈవెన్ కెమిస్ట్రీలో కూడా ఫిజికల్ కెమిస్ట్రీలో డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేవాళ్ళు. దానివల్ల స్టూడెంట్స్ ఎలా ట్రైన్ అప్ అయ్యారంటే కాన్సెప్ట్స్ పక్కన పడేసి ఫార్ములానే బట్టి కూడా ఎగ్జామ్కి వచ్చేవాళ్ళు, ర్యాంక్ కొట్టేవాళ్ళు కూడా. దాన్ని బ్రేక్ చేయడం కోసం, అంటే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఫార్ములాస్ బట్టి పట్టి చేస్తున్నారో దాన్ని బ్రేక్ చేయడం కోసం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయినా కాలేజెస్ అయినా కాన్సెప్ట్ అందజేయాలి అన్న దానికోసం ఎన్టీ ఏం చేసిందంటే 2025 నీట్లో ఫిజిక్స్ పేపర్లో ప్రతి క్వశ్చన్ని 2 to 3 కాన్సెప్ట్స్ కల్పించింది. అంటే సింగిల్ ఫార్ములా చేయలేం మనం. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, తక్కువ కష్టపడాలి. అంటే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఐఐటియన్స్ కూడా ఆ పేపర్ చూసి తలబట్టుకున్నారు అని టాక్ వచ్చింది అప్పట్లేదు, నిజమేనా సార్? అది నిజం కాదు మేడం, యాక్చువల్గా అది నిజం కాదు. యాక్చువల్గా ఆ పేపర్ జేఈ మెయిన్స్ లా ఏం లేదు, జేఈ మెయిన్స్ కన్నా కొంచెం సింపుల్ గా ఉంది చెప్పాలంటే. జేఈ అడ్వాన్స్ కంపేర్ చేయలేము కానీ మెయిన్స్ కన్నా సింపుల్ గా ఉంది. కానీ నీట్ పిల్లలు మ్యాథ్స్ కొంచెం వీక్ గా ఉంటారు జనరల్ గా. బట్ ఏపీ తెలంగాణలో మ్యాథ్స్ రాని వాళ్ళు నీట్ జాయిన్ అవుతారు, అది రాంగ్ కాన్సెప్ట్. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు నీట్ జాయిన్ అవ్వాలి, రాని జాయిన్ అవసరం ఉంది అసలు. అయితే దానివల్ల అదే లెందీగా ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ లెందీగా ఉన్నాయి, కొంచెం అంతవరకే ఉంది. ఇంకోటి మేడం, ఇప్పుడు మారుతున్న ఐఐటి నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే కాలేజెస్ కూడా మారాలి. మేము స్టార్ట్ చేసి మొదటి నుంచి ఈ రోజు దాకా ఒకే టైప్ ఆఫ్ కోచింగ్ ఇవ్వట్లా. మేము కూడా ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరగగానే నేను ఫ్యాకల్టీ మీటింగ్ పెడతాను, అందరు కూర్చుంటాం, ఎగ్జాంపుల్ చూస్తాం, ఏ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేశారు, ఏ బేసిక్స్ బాగా టెస్ట్ చేస్తారు. ఈ మధ్య ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేస్తేనే చేయగలిగే క్వశ్చన్స్ ఇస్తున్నారు, సాల్ట్ అనాలిసిస్ అని, ప్రాక్టికల్ కెమిస్ట్రీ అని ఐఐటిలో, ఈవెన్ నీట్లోకి వస్తున్నారు. మనం చాలా ఏపీ తెలంగాణ చాలా కాలేజెస్ పిల్లలకి ప్రాక్టికల్స్ చేయించాం. కానీ మేము ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏం చేస్తున్నాము అంటే కొన్ని ప్రాక్టికల్స్ ల్యాబ్లో చేస్తే కొన్ని క్లాస్లోనే పాస్కల్స్లా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ P1 = P2 చూపించాలి. చిన్న ఎక్విప్మెంట్ తీసుకొస్తారు ఫ్యాకల్టీ క్లాస్కి, తీసుకొచ్చి ఒక దగ్గర ఏరియా ఎక్కువ ఉంటే తక్కువ ఉంటుంది ఏరియా, సో ఫోర్స్ వేరీ అవుతుంది. ఇక్కడ తక్కువ ఫోర్స్ ఎక్కువ ఫోర్స్ పెడతారు అనమాట. సో అటువంటి చూపించడం వల్ల పిల్లలకి ఏమవుద్దంటే మెమరీ బేస్డ్ అనే కాకుండా ఎగ్జామ్లో ప్రాక్టికల్ క్వశ్చన్ చేయగలుగుతారు, వాళ్ళు చేయాలి ఖచ్చితంగా.
సో మేము మారుతున్న ఐఐటి ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారంగా మారుకుంటూ వెళ్తున్నాము. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కైనమాటిక్స్ స్ట్రాంగ్‌గా ఉంటేనే దే కెన్ అండర్‌స్టాండ్ లాస్ ఆఫ్ మోషన్. చాలా కాలేజెస్‌లో కైనమాటిక్స్‌ని ఫాస్ట్‌గా చెప్పేస్తారు. కరెక్ట్ సార్. ఫాస్ట్ చెప్పేస్తారు కదా! చుట్టేస్తారు అది. చుట్టేస్తారు. వెంటనే దే గో టు లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్ బాగా చేయలేకపోతున్నారు అనుకోండి, పిల్లలు ఏమంటారు తెలుసా? నువ్వు బాగా చదవట్లేదు అంటారు. చదవకపోవడం కాదు. కైనమాటిక్స్‌లో టైం ఎక్కువ స్పెండ్ చేస్తే అసలు లాస్ ఆఫ్ టైం స్పెండ్ చేయక్కర్లా. వాళ్ళే చేసుకుంటారు. వర్క్ ప్రొవైడర్స్ ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు. సో మనం ఆ సిలబస్ సీరీస్ కరెక్ట్ గా చైన్ అట్లా ఫాలో అవ్వాలంటున్నారు మీరు. ఎగ్జాక్ట్‌లీ. మీరు చెప్పింది మంచి పాయింట్. చైన్ ఫాలో అవ్వాలి. అంటే సిలబస్‌ని తీసుకొని ఇది 5 అవర్స్, ఇది 5 అవర్స్ పెట్టుకోకూడదు. ఫస్ట్‌ది 10 గంటలు చెప్తాం. నెక్స్ట్ తగ్గిపోతది. నెక్స్ట్ ఇంకా తగ్గిపోద్ది కదా! సో మనం దేన్నైనా కూడా లీనియర్‌గా చూడకూడదు. ఒక డైమెన్షన్‌లో చూడకూడదు. అంతా కూడా పిల్లలందరిని ఒక మిషన్ లాగా, ఒక డాట్స్ లాగా ఈ పని ఇంత టైం అని పెట్టుకోకూడదు. సిట్యుయేషన్ బట్టి బేసిక్ బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. యాక్చువల్లీ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్‌లో మొదటి నుంచి చేస్తూ ఉన్నాము. కానీ మీరు అడిగారు కదా! ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుందని. మారుతున్న ప్యాటర్న్ ప్రకారం ఈ మధ్య మేము నీట్‌లో ఫిజికల్ కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అయినా కూడా జేఈఈ ఫ్యాక్ట్ టీచ్ చేయిస్తున్నాము. ఈవెన్ నేను క్లాస్ చెప్పినప్పుడు కూడా, ఈవెన్ బాటనీ జువాలజీలో కూడా ఎన్‌సీఈఆర్‌టీని దాటి అనవసరంగా పిల్లలకి ఎక్కువ మెటీరియల్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్నే ఎక్కువ రివైజ్ చేయించాలి. అలాగే నిమోనిక్స్ అని, మైండ్ మ్యాప్స్ అని, ఫ్లాష్ కార్డ్స్ అని కొత్త పద్ధతులొచ్చాయి. యూజ్ చేయొచ్చు గుర్తుండడం కోసం. మేము డిజిటల్ బోర్డ్ వాడుతుంటాం మా క్లాస్ రూమ్‌లో. డిజిటల్ బోర్డ్‌లో ఏం చేస్తామంటే కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే అర్థం చేసుకోలేరో కొన్ని గ్రాఫిక్స్ చూపించడం, యానిమేషన్ చూపించడం. సో దట్ ఇంటరాక్టివ్‌గా ఉంటది బోర్డ్ కూడా. బెటర్‌గా అర్థమవుతూ ఉంటది. సో అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తామనమాట. మీరు ఇందాక అడిగారు కదా! స్ట్రెస్ గురించి. ఈ 2 ఇంటర్ రిలేటెడ్ యాక్చువల్‌గా. సూపర్ అంటే సార్. డిజిటల్ బోర్డ్ వాడడం, క్లాస్ రూమ్‌లో తక్కువ మంది పెడతాం మేము. తక్కువ మంది పెట్టడం, మెంటర్‌షిప్ ఇవ్వడం. హాస్టల్ కూడా బావుండాలి. యాక్చువల్లీ హాస్టల్‌లో ఎక్కువ కుక్ చేసామనుకోండి, అగైన్ దే స్ట్రెస్ ఫీల్ అవుతారు. క్లాస్ట్రోఫోబిక్ ఫాస్ట్ ఫుడ్ వచ్చే అవకాశం ఉంటది. సో మేము అకాడమిక్స్ అనే కాకుండా మా కాలేజ్‌లో స్పేషియస్ రూమ్స్, తక్కువ మంది ఒక రూమ్‌కి, తక్కువ మంది క్లాస్ రూమ్‌లో డిజిటల్ బోర్డ్స్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా ఫాలో అవ్వడం వల్ల ఇవన్నీ కలిపి ఇంపాక్ట్ చూపిస్తాయి. వండర్ఫుల్ సార్. ఓన్లీ ఫ్యాకల్టీ మంచోళ్ళనే కాదు. చాలా ఫ్యాక్టర్స్ చాలా ఫ్యాక్టర్స్ యాడ్ చూసుకోవాలి అవుతాయి. మనం. ఎందుకంటే గాట్ ఇట్. చైల్డ్ సైకాలజీ డిపెండ్స్ అపాన్ మెనీ థింగ్స్ కదా! అవన్నీ చూసుకుంటేనే మనం బెటర్ పెర్ఫార్మ్ చేయగలుగుతాం. అంటే మీ బ్రెయిన్ నా బ్రెయిన్ లా కాదండి. అది ఐఐటీ బ్రెయిన్ కాబట్టి ఈ రకంగానే ప్లానింగ్ జరుగుతుంది శరత్చంద్ర అకాడమీలో. వండర్ఫుల్ సార్. సార్ మీరు చెప్పేది వినడానికి చాలా బాగుంది కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం సార్. మీరు కూడా ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. మీ దగ్గర కూడా స్టూడెంట్స్ వస్తున్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు కూడా మా ఇన్స్టిట్యూట్ నుంచి 2, 2, 2, 3 ర్యాంకులు వచ్చాయి అని మీరు కూడా ఫోకస్ చేస్తారు. బికాజ్ యు ఆర్ ఇన్ ద కాంపిటీషన్, యు ఆర్ ఇన్ ద మార్కెట్. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు ఏదైతే స్పోర్ట్స్, యోగా, ఇండివిజువల్ గా స్టూడెంట్ కి మెంటర్‌షిప్ ఇవన్నీ అసలు ప్రాక్టికల్ గా పాసిబులా సార్? స్టూడెంట్ చేరాడా, సిలబస్ అయిందా, ఎగ్జామ్ పెట్టామా, ఎగ్జామ్ కి పంపించామా, ర్యాంక్ కొట్టామా, బ్యాచ్ క్లోజ్. ఇదే కదా సార్ ప్రాక్టికల్ గా బిజినెస్ మెంటాలిటీ. అవునవును. ఒక్కొక్క స్టూడెంట్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, పేరెంట్స్ కి చెప్పాలి అంటే సార్ ఇంటెన్షన్స్ మంచివి అయి ఉండొచ్చు. బట్ వెన్ వి కమ్ ఇన్ టు యాక్చువల్ ప్రాక్టికాలిటీ దట్ మైట్ నాట్ బి ద సినారియో ఏమో అని నా డౌట్. హ్మ్. వాట్ డు యు సే అబౌట్ దిస్? మీ డౌట్ నిజమే మేడం యాక్చువల్‌గా. ఇప్పుడు నేను కూడా ఏమో చెప్తున్నాను కదా! యాక్చువల్‌గా వీటితో పాటు నేను కూడా మన కాలేజ్ ర్యాంక్స్‌ని అంటే మాకు ఈ ర్యాంక్స్ వచ్చాయని చెప్పుకుంటూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను మన సక్సెస్‌ని అందరూ తెలియాలని కోరుకుంటూ ఉంటాను. అయితే మీరన్నట్టుగా నిజంగా ఇది పాసిబుల్లా అంటే అగైన్ ఒక బ్యాలెన్స్ చెప్తాను చూడండి. నేను మీకు ఏం చెప్పానంటే ఐఐటీ నీట్ ఎగ్జామ్ గురించి, హాస్టల్ గురించి చెప్పాను కదా! బేసికల్‌గా మన కాలేజ్‌లో హాస్టల్స్ మన ఓన్ బిల్డింగ్సే. క్యాంపస్‌లన్నీ మనవే. ఓహ్! అలాగే జూనియర్ కాలేజ్ కూడా మనదే. ఓన్ జూనియర్ కాలేజ్. అంటే చాలామంది ఏం చేస్తారంటే అకాడమీ కోచింగ్ ఒకళ్ళు, కాలేజ్ ఒకళ్ళు టై అప్ అవుతారు. అలా ఏం కాదు. ఓన్ జూనియర్ కాలేజే. ఐఐటీ మెడికల్ అకాడమీగా మన ఓన్ అకాడమీయే. కిచెన్ కూడా మన కిచెనే. అన్నీ మనమే కాబట్టి ఏమవుతదంటే అన్నీ నా కంట్రోల్‌లో ఉంటాయి కాబట్టి ఇందాక చెప్పిన విధంగా అకాడమిక్ స్టాఫ్, నాన్ అకాడమిక్ స్టాఫ్, హాస్టల్ వార్డెన్స్, ప్రిన్సిపల్స్, ఫుడ్ ఇవన్నీ కూడా మన కంట్రోల్‌లో ఉండడం వలన అన్ని డైరెక్షన్స్‌లో స్టూడెంట్‌ని పర్సనల్‌గా కేర్ తీసుకునే అవకాశం నాకు దొరికింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏ లెవెల్ దాకా పర్సనల్ కేర్ తీసుకుని అడిగారు. చూడండి ఇప్పుడు ఏమవుతదంటే నిజం చెప్పాలంటే క్లాస్‌లో మేము ఒక 40 మెంబర్స్ కూర్చోబెట్టాం అనుకుందాం. క్లాస్ 5గురే కూర్చోబెడితే ఇంకా బాగా కేర్ తీసుకోవచ్చేమో. కానీ 5గురే కూర్చోబెట్టినప్పుడు ఏమవుతదంటే ఫ్యాకల్టీ ఇంకెక్కువ ఉండాలి. అప్పుడు ఫీజ్ పెంచాలి. కానీ ఆ ఫీజ్‌లో ఏమవుతదంటే పేరెంట్స్ డిఫికల్ట్ అవుతది. పేరెంట్స్ మీదే బర్డెన్ పడుతుంది. బర్డెన్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి బయట చాలా కాలేజుల్లో 150 మందిని అంటే ఎక్కువ కూర్చోబెడేస్తారు క్లాస్ రూమ్‌లో. మేము 40 కూర్చోబెడతాం. మాక్సిమం 50 దాటం. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ 150 కూర్చోబెట్టే వాళ్ళకన్నా మేము కొంచెం ఫీజ్ ఎక్కువ చార్జ్ చేయాల్సిన అవసరం ఉంటది. ఎందుకు ఫీజ్ ఎక్కువ పెట్టాలంటే క్లాస్ రూమ్స్ ఎక్కువ కావాలి. ఫ్యాకల్టీ ఎక్కువ మంది కావాలి. కానీ పేరెంట్స్ పాపం అది బర్డెన్ అవుతది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకదే ఆపుతున్నాం. కానీ ప్రాక్టికల్‌గా నిజంగా పాసిబుల్. ఇప్పుడున్న టెక్నాలజీకి, నంబర్ ఆఫ్ స్టాఫ్ మేము మెయింటైన్ చేస్తున్న దానికి నిజంగానే ప్రతి స్టూడెంట్ కేర్ తీసుకోవచ్చు. డైలీ కాపోయినా వీక్లీ ప్రతి స్టూడెంట్‌తో 2 సార్లు మాట్లాడొచ్చు. అకాడమిక్ స్టాఫ్ మాట్లాడతారు, నాన్ స్టాఫ్ మాట్లాడతారు. అలాగే ఇంకోటి చెప్పారు మీరు. సార్ ప్రతి స్టూడెంట్‌ని మీరు దృష్టిలో మెంటర్‌షిప్ పెట్టి చేయడం అనేది ఎలా పాసిబుల్ అడుగుతున్నారు. చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే మేడం మెంటర్‌షిప్ అంటే ఏంటంటే నా ఉద్దేశంలో ప్రతి వారం మెంటార్ స్టూడెంట్‌తో ఒకసారి మాట్లాడతారు.
మాట్లాడి ఆ వారం ఏం ఫినిష్ చేయాలి, డైలీ టార్గెట్, వీక్లీ, మంత్ టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ ఫినిష్ అవ్వగానే వీకెండ్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ చూసి డౌట్స్ క్లియర్ చేసి నెక్స్ట్ వీక్ ఎలా చేంజ్ చెప్తుంటారు. అలాగా ఆ స్టూడెంట్ ట్రాక్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా పంపిస్తూ ఉంటాం మేము విషయాలన్నీ కూడా పేరెంట్స్ కూడా. ఓకే. ఆ పేరెంట్స్కి ఏమవుతుంది, ఒక ఐడియా వస్తుంది. పేరెంట్స్ అప్పుడు పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అవే అంశాలు మాట్లాడతారు. పేరెంట్స్ ఒకటి మాట్లాడి మేము ఒకటి మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. సో పేరెంట్స్కి అప్ టు డేట్గా అన్ని విషయాలు తెలియజేస్తూ మెంటారు అన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట. నాట్ ఓన్లీ ది అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఫర్ ఐపీ ఉంది మేడం, ఇంటర్మీడియట్ కూడా ఇంపార్టెంటే. ఐఐటి నీట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇంటర్ నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా కాలేజెస్ని ఇంటర్మీడియట్ ఏదో సరదాగా లాస్ట్ 1 మంత్ ఫాస్ట్ చెప్పేస్తారు, అది కరెక్ట్ కాదు. ఇంటర్మీడియట్లో మార్క్స్ బాగా వస్తే కొన్ని కాలేజెస్ ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి అని, బిట్స్ పిలాన్లో కూడా కొన్ని సీట్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ బేసే ఉంటాయి. అందుకని మా పిల్లలకి ఐఐటి నీట్ అనే కాకుండా ఐపీ కూడా బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మెంటర్షిప్లో భాగంగా ఓవరాల్ కరికులం మార్చుతారు. మీరు ఒకటి చెప్పారు గుర్తుందా సార్, మనకి ఒక మంచి క్వశ్చన్ అడిగారు సార్, ఎవరైనా కూడా సిలబస్ చెప్పేసి ఎగ్జామ్ పంపించేస్తారని చెప్పారు కదా. కొంతవరకు నిజమే అది. అంటే ఫర్ మేము కూడా సిలబస్ ఫినిష్ చేసి 2 సార్లు రివైజ్ చేసి గ్రాండ్ టెస్టులు పెట్టి వీకెండ్ టెస్టులతో పాటు పెట్టి ఎగ్జామ్ ఫినిష్ పంపించేస్తాం, సేమ్ ప్యాటర్న్. కానీ ఆ టైం ఒకలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బ్యాచెస్కి సిలబస్ ఎక్కువ టైం చెప్తాం, కొంత తక్కువ టైం చెప్తాం, కొంత రివిజన్ ఎక్కువసార్లు చేస్తాం, కొంత తక్కువసార్లు చేస్తాం, ఎగ్జామ్స్ కొంత ఎక్కువ పెడతాం, కొంత తక్కువ పెడతాం, అంటే అది మారుస్తాం. అంటే ఓవరాల్ ప్రాసెస్ ఏమే, సిలబస్ ఫినిషింగ్, కంప్లీషన్, రివిజన్స్, గ్రాండ్ టెస్ట్ పంపించేయడం, ఇది కామనే. కానీ విత్ ఇన్ దట్ ఆ టైం లైన్స్ కానీ అవన్నీ మార్చాలన్నమాట. అందరూ ఒకే ఉండకూడదు, కస్టమైజ్ చేయాలి. కాఫీ ఒకటే కానీ కస్టమైజ్ చేస్తాం అందరికి కదా, అలా చేస్తాం. సో ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ ప్రాక్టికల్గా పాసిబుల్లే చేస్తున్నాం కూడా. మనకి చేయాలని ఉద్దేశం ఉంటే ఏదైనా చేయొచ్చు మేడం. ఆ ఉద్దేశం లేకుండా ఓన్లీ టాపర్స్నే పట్టుకొని ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసి 2 2 2 చూపించాలను అదే ఉద్దేశం ఉందనుకోండి. ఆ ఉద్దేశం నాకు కూడా ఉంది యాక్చువల్గా, నాకు కూడా ర్యాంక్ ప్రొడ్యూస్ చేసే ఉద్దేశం ఉంది నాకు కూడా. కానీ ఆ ఒక్క ఉద్దేశం ఉంటే ఇవి చేయలేం. దాంతోపాటు పేరెంట్స్ మన పైన పెట్టుకుని నమ్మకం ఉంటుంది. వాళ్ళు ఎదిగే పిల్లలు, మంచి ఫుడ్ పెట్టకపోతే గ్రోత్ అవుతుంది, అది పాపం కూడా యాక్చువల్ చేయడం. అలాగే పిల్లలకి ర్యాంక్ వచ్చే రాకపోయినా ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఆనందంగా బయటకు వెళ్ళాలి, అది వెరీ ఇంపార్టెంట్. లైఫ్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్ కదా ర్యాంక్తో పాటు, దాన్ని ఫోకస్ చేయగలగాలి. ర్యాంక్ ఒకటి ఇంపార్టెంట్, పేరెంట్స్ ఫీల్ అయినా నేను ఫీల్ అవ్వను. నేను ర్యాంక్తో పాటు ఆనందంగా ఉండాలి. మీరున్నారు ఇప్పుడు, మీరు ఇందాక ఏమంటున్నారంటే నేను బీఎస్సీ చేశాను, ఎంఎస్ చేశాను అని చెప్పారు కదా, మీడియాకి వచ్చారు కదా. కానీ మీడియాలో మీరు బాగా సక్సెస్ అయ్యారు కదా, ఏం సక్సెస్ అయ్యారు? 100%. ఎందుకంటే మీరు హ్యాపీ పర్సన్, ఒక కాన్ఫిడెంట్ పర్సన్. మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని, హ్యాపీనెస్ని మీ కాలేజ్ చంపేయలేదు, అది అలా ఉంది. కాబట్టి లైఫ్లో మీరు ఇటుపక్కకి వెళ్ళి సక్సెస్ అవుతారు. అది మనం చూసుకోవాలి పిల్లల్లో, ర్యాంక్ ఒకటి పెట్టుకోకూడదు. గాట్ ఇట్ సార్. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా పేరెంట్స్, ఈ పర్టికులర్ మన ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ అందరికీ కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. బేసికల్గా మన పిల్లలకి ర్యాంకులు కొడితే సంతోషపడే వాళ్ళలో మనం డెఫినెట్లీ ఉంటాం. కానీ జీవితంలో ర్యాంకులు ఒక్కటే కాదు, సార్ చెప్పినట్లుగా లైఫ్ ఇంపార్టెంట్. ఆ 2 years ఆఫ్ దేర్ లైఫ్ నిజంగా అది చాలా 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 ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ దేర్ లైఫ్. అది చదువు ఉండాలి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనుకోవచ్చు, హెల్త్ అనుకోవచ్చు, వాళ్ళకి కూడా సరదాలు, ఇవన్నీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతూ చదువు నేర్పించబడుతుంది అట్ శరత్ చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ. సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ చాలా ఇన్స్టిట్యూషన్స్లో మిస్ అవుతున్నది వాట్ వీ హ్యావ్ స్పెషల్లీ అట్ శరత్ చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ అనేది మేము తెలుసుకోగలిగాం. గ్రేట్ఫుల్ టు యూ అండ్ మోర్ ప్రౌడ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అండ్ కన్క్లూజింగ్ నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, ఎన్ని ఐఐటి నీట్ ర్యాంక్స్ వచ్చినప్పటికీ టాప్ అండ్ ఇంతవరకు మన కాలేజ్కి నా ఎయిమ్ ఇంకొకటి మీలో ఉంది. ఒక్క తెలుగు అమ్మాయికైనా ఐఐటిలో నీట్లో ఫస్ట్ ర్యాంక్ ప్రొడ్యూస్ చేయాలి అనేది నా ఆలోచన ఇప్పుడు కూడా ఉంది. అది కూడా నెక్స్ట్ 2 yearsలో ఖచ్చితంగా అవుతుందని నమ్ముతున్నాను. తదాస్తు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీ యూ.